అంగీకరించాడు. అందుకు షరతుగా, స్వామి, నా తలను ముల్లోకాలు పూజించేటట్లుగా చేసి నా చర్మాన్ని నీవు ధరించి నన్ను అనుగ్రహించాలి అంటూ ఉదరంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు అందుకు అంగీకరించాడు. వెంటనే శ్రీహరి నందిని ప్రేరేపించగా అతడు తన వాడి కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి అతనిని సంహరించాడు. శివుడు బయటకు వచ్చి దేవతలను వీడ్కొలిపి తాను నందినెక్కి కైలాసం చేరుకున్నాడు. కైలాసానికి శివుడు వస్తున్నాడనే వార్త విన్న పార్వతి చాలా సంతోషించింది. చక్కగా అభ్యంగ స్నానం చేసి తన శరీరం నుంచి వచ్చిన నలుగు పిండితో ఒక బాలుని తయారు చేసి ప్రాణం పోసి అతన్ని సింహద్వారం వద్ద కాపలాగా ఉంచింది. అలంకరించుకొని భర్తరాక కోసం ఎదురు చూస్తోంది పార్వతి. శివుడు రానే వచ్చాడు. కానీ వాకిట కావలి ఉన్న బాలుడు లోపలికి రానియకుండా అడ్డగించాడు. కోపం వచ్చి శివుడు త్రిశూలంతో బాలుని కంఠం కాస్త తెగేసి లోపలికి వెళ్ళాడు. పార్వతికి ఏమీ తెలియదు పాపం. భర్తను అర్ఘ్యపాద్యాలతో పూజించింది. ఆ మాటలు ఈ మాటలు ముచ్చటిస్తూ ఉండగా ద్వారం దగ్గరి బాలుని సంగతి వచ్చింది. శివుడు తాను చేసిన పని చెప్పి మిక్కిలి విచారించాడు. పార్వతి ఎంతో విలపించింది. వెంటనే శివుడు గజాసురుని తలను ఆ బాలుడి కంటించి ప్రాణం పోశాడు. బాలుడు నవ్వుతూ లేచి నమస్కరించాడు. పార్వతి ఆనందానికి అంతే లేదు. అప్పటి నుంచి పార్వతీ పరమేశ్వరుడు